హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసి డెలిషియస్ ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. విడుదెల్లు ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 8854888888. తెనాలిలో చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 10:30 గంటల సమయంలో స్వామివారిని పెండ్లి కుమారుని చేసి బ్రహ్మోత్సవాలను అయితే ప్రారంభించారు. ఆలయ సహాయ కమిషనర్ అనుపమ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు సత్యనారాయణ గౌతమ, అట్లాగే అలహరి రవికుమార్ స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను అయితే నిర్వహించారు. ఉదయం నుండి కూడా బ్రహ్మోత్సవ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ ఉన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పరిసర ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారిని పెండ్లి కుమారుని చేయడానికి కూడా ఎంతో భక్తిపూర్వకంగా అయితే తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలను అయితే స్వీకరించారు. ఈ రోజు నుంచి కూడా 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించే విధంగా ఆలయంలో అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ నెల 9వ తేదీ శనివారం స్వామివారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకైతే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఆ రోజు శనివారం ఉదయం నుండి కూడా విశేష పూజా కార్యక్రమాలు, గ్రామోత్సవాలు నిర్వహించి ఆ రోజు శనివారం రాత్రి నుండి స్వామివారి కళ్యాణోత్సవాన్ని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ రోజు కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు దాదాపు 8,000 మంది వరకు భక్తులు రావచ్చని అయితే అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఆలయ సహాయ కమిషనర్ అనుపమ పర్యవేక్షణలో అయితే అధికారులు, సిబ్బంది చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ప్రతి ఏటా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా అంతే వేడుకగా అయితే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు తొలి రోజు బుధవారం ఎంతో కన్నుల పండుగగా కూడా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామివారిని పెండ్లి కుమారుని చేసి ఉత్సవాలను అయితే ప్రారంభించిన పరిస్థితి. ఓం నమో వెంకటేశాయ. నవ్యాంధ్రప్రదేశ్ తెనాలి పట్టణం వైకుంఠపురంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవటం జరిగింది. ఈ రోజున గత 54 సంవత్సరాల క్రితం 1972 పరీధావినామ సంవత్సరం వైశాఖ బహుళ పంచమి శ్రవణ నక్షత్రం రోజున దేవాలయాన్ని స్వామివారిని పీఠారోహణ చేయటం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ప్రతి వైశాఖ బహుళ పంచమికి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంతో 54 సంవత్సరం ప్రతిష్ఠ జరిగి అంతకుముందు ఒక 10 సంవత్సరాలు పుట్ట దగ్గర స్వామివారు ఉన్నారు. దగ్గర 54 సంవత్సరాల నుండి నిరాటంకంగా జరుగుతున్నటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం ఈరోజు ఉదయం పెళ్లి కుమారుని చేయటంతో ప్రారంభించడం జరిగింది. సాయంత్రం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన, అంకురారోపణ, అగ్ని ప్రతిష్టాపన,
దీక్షా స్వీకరణ, ఋత్విగ్వరణం అంటారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా సాయంత్రం 6 గంటల నుండి నిర్వహించబడుతూ ఉంటాయి. దేవస్థానం ఆగమ పండితులు శ్రీ వేదాంతం లక్ష్మీ నరసింహ దేశిక భట్టాచార్య గారి పర్యవేక్షణలో, దేవస్థానం సహాయ కమిషనర్ శ్రీమతి అనుపమ గారి ఆధ్వర్యంలో, దేవస్థానం పర్యవేక్షకురాలు శ్రీమతి నిర్మలారాణి గారి సువర్ణ హస్తాలతో స్వామివారి కార్యక్రమాలు పెళ్లి కుమార్ని చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా ఉత్సాహంగా పాల్గొని, దేవస్థానం సిబ్బంది అలాగే భక్త బృందం అంతా కూడా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సాయంత్రం 6 గంటలకి ఖచ్చితంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ రోజున తొలి రోజు కార్యక్రమం పెళ్లి కుమార్ని చేయటం, సాయంత్రం అంకురారోపణ కార్యక్రమం, అలాగే ధ్వజారోహణ కార్యక్రమం. స్వామివారు సకల దేవతల్ని ఆహ్వానిస్తూ దేవాలయంలో ధ్వజపటాన్ని గరుత్మంతుని ఆహ్వాన పత్రికగా పంపించడం జరుగుతుంది. ఆ విధంగా ధ్వజస్తంభానికి ఈ గరుడ పటాన్ని ఆరోహణ చేయటమే ధ్వజారోహణ అంటూ ఉంటాం. ఈ ఉత్సవాలకు ప్రారంభ సూచికగా ఈ ధ్వజారోహణ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. ఈ విధంగా వైఖానస ఆగమ శాస్త్ర రీత్యా పంచాన్నిక దీక్షతో నిర్వహించబడే ఈ కార్యక్రమాలన్నీ భక్తులంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, సత్సంతానం కలిగి ఉండాలి, ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ దేవాలయ వ్యవస్థలో స్వామివారికి సకల జనుల యొక్క క్షేమాన్ని కోరుతూ నిర్వహించే కార్యక్రమాలు వార్షిక బ్రహ్మోత్సవాలు. వ్యక్తిగతంగా భక్తులు చేసుకునే కార్యక్రమం మనోవాంఛ కోసం నిర్విఘ్నంగా నిరాటంకంగా ప్రతినిత్యం నిర్వహించే కార్యక్రమాలు అవన్నీ లోకహితాన్ని కోరి చేసే కార్యక్రమాలు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు. అందులో భాగంగా ఈ రోజున తొలి రోజు ఉదయం పూట స్వామివారికి విశేషార్చనలన్నీ నిర్వహించి పెళ్లి కుమార్ని చేయటం జరిగింది. ఈ కార్యక్రమాలన్నిటిలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించవలసిందిగా మనవి చేయుతూ ఉన్నాము. ప్రత్యేకించి స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. ఈ 9వ తేదీ సాయంత్రం 6 గంటలకి ఎదుర్కోల ఉత్సవం, 7-7:30 మధ్య కళ్యాణం ప్రారంభించడం జరుగుతుంది. ఈ కళ్యాణ కార్యక్రమంలో తెనాలి పట్టణ బహోత్తమరాయ సంఘం, పద్మశాలీయ బహోత్తమరాయ సంఘం వారు అమ్మవార్ల తరఫున పట్టు వస్త్రాలు అలాగే తరంరాలు సమర్పిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించి అన్నప్రసాదాన్ని కూడా ఆ రోజున ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి భక్తులంతా కూడా ఈ మహత్తర సదవకాశాన్ని సద్వినియోగపరుచుకొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. విడుదిల్లు ఏ లగ్జరీ విల్లా గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడుదిల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 8854888888. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ. ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.